ఏ దేవతని పూజించకపోయినా గణపతిని పూజిస్తే సిద్ధి పొందుతాం. కానీ గణపతిని పూజించకుండా ఏ దేవతని పూజించినా సిద్ధి రాదు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనబడుతూనే ఉన్నది. అందుకే గణపతి ప్రథమ దైవము, ప్రధాన దైవము. అందుకే మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని అని సిద్ధపురుషుడు ఒక మాట అంటాడు, తం గణపతిం యో విస్మరతి లోకే సంతతమభాగ్యో మజ్జతి సశోకే అన్నారు ఇక్కడ. ఓ గణపతి, నేను ఎవడు మర్చిపోతాడో వాడు శోకంలోనే మగ్నమై ఉంటాడు అన్నారు ఇక్కడ. అంటే గణపతిని కానీ గట్టిగా పట్టుకుంటే అతడు మనల్ని ఉద్ధరిస్తాడు. ఏ దేవతనైనా ప్రసన్నం చేయించగలిగే శక్తి గణపతిలో ఉందిట. అందుకు వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం అని పెద్దలు స్తుతిస్తూ ఉంటారు. వాగీషాద్యా సుమనసః, దీని అర్థం ఏంటంటే వాగీశుడు అంటే బ్రహ్మదేవుడు, పైగా ఉట్టి బ్రహ్మదేవుడు కాదు, వాగీశుడు అంటే సరస్వతీ సహితుడైన బ్రహ్మదేవుడు. అంటే వాళ్ళ ఆవిడితో పాటు ఆయన